హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఓటింగ్ ఎనాలిసిస్ మాత్రమే. ఓటింగ్లో ఏం జరుగుతుందనే దాని గురించి మాత్రమే. ఓటింగ్లో ఏం జిమ్మిక్కులు జరుగుతున్నాయి, మళ్ళీ టాప్లోకి ఎవరు వచ్చారు, ఎందుకు కళ్యాణ్ ఓటింగ్ సడన్గా పడిపోయింది, అలాగే ఇమాన్యుయల్ కూడా సెకండ్ ప్లేస్కి కాంపిటీషన్గా వస్తున్నాడు. కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఎంత తేడా ఉంది, ఎందుకు యూట్యూబ్ పోల్స్ పేక, అసలు ఎందుకు ఇమాన్యుయల్ ఓటింగ్ చూపించట్లేదని చెప్తున్నారు. మరి ఇవన్నీ రివ్యూవర్స్ చాలామంది కూడా యూట్యూబ్ పోల్స్లో ఇమాన్యుయల్కి చాలా తక్కువ ఓటు ఉంది, కానీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్కి. మరి యూట్యూబ్ పోల్స్లో వాళ్ళందరూ కూడా ఓట్ చేయట్లేదని చెప్తున్నారు. మరి అలా కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా అలా చేస్తున్నారా, లేదా మరి నిజంగానే కళ్యాణ్ ఓట్స్ ఎందుకు ఫుల్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయిపోయినాయి అనేది మాట్లాడుకుందాం. ఆ అబ్బాయికి పడ్డ నెగిటివ్ ఎపిసోడ్ కూడా లేదు. మరి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి ప్లీజ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఏంటంటే మొన్న ఎపిసోడ్ తర్వాత ఈ కళ్యాణ్కి గ్రాఫ్ పెరిగింది. బిగ్ బాస్ టీము వన్ సైడ్ చేయాలని ఎప్పుడు కూడా అనుకోదు. నాకు తెలిసి ఫస్ట్ నుండి తనూజ ఎంత టాప్లో వండుకుంటూ వచ్చిందంటే 60% చూపించింది ఆమెకి యూట్యూబ్ పోల్స్లో. ఇక మిగతా అన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయలేరు. కొన్ని యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేయాలంటే చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని. అది కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చేయలేరు, మరి వేరే వాళ్ళు కూడా చేయలేరు. ఎందుకంటే అక్కడ వచ్చేది ఎంత, తనుజ ఫ్యాన్స్ కూడా చేయలేరు, ఇంకెవ్వరు చేయలేరు. ఎందుకంటే అక్కడ వచ్చేది 50 లక్షల కోట్లల్లో ఉంటుంది యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయాలంటే. కానీ మరి లాస్ట్ సీజన్లో అయితే రేవంత్ సీజన్లో 6th సీజన్లో మాత్రం మరి రేవంతే టాప్లో ఉన్నాడు, కానీ శ్రీహాన్ కూడా తక్కువ మార్జిన్తో విన్నర్ అని బిగ్ బాస్ టీం అయితే చెప్పింది. మరి మిస్డ్ కాల్స్ అయితే ఎవ్వరు చెప్పలేరబ్బా, ఏ రివ్యూవర్ కూడా ఏ సోర్సెస్ నుండి వాళ్ళకి సమాచారం అయితే ఉండదు. మిస్డ్ కాల్స్ డేటా అయితే ఎవరు చెప్పలేరు. మరి మిస్డ్ కాల్స్ ఎక్కువ రూరల్ వాళ్ళకి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి అయితే ఎక్కువ పడ్డాయి. అప్పుడు పోయినసారి లాస్ట్ టైం హాట్స్టార్ ఓటింగ్ మహర్దీప్కి అని టాకు. మరి పడ్డా కూడా కొంచెం డిఫరెన్స్తోనే పల్లవి ప్రశాంత్ గెలిచిండని అయితే అనౌన్స్ చేశారు. నాకు ఎక్కడంటే శ్రీహాను రేవంత్ ఓటింగ్ అయితే అసలు యూట్యూబ్ పోల్స్లో రేవంత్కి శ్రీహాన్ దరిదాపుల్లో కూడా లేడు, కానీ శ్రీహానే విన్నర్ అన్నారు. మరి అది ఏం జరిగింది, రూరల్ ఇప్పుడు ఇమాన్యుయల్కి కూడా అట్లనే రూరల్ నుండి బాగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, ఓటింగ్ బాగానే పడుతుందంటే మిస్డ్ కాల్ డేటా అసలు ఎవరు చెప్పలేరబ్బా. మిస్డ్ కాల్ డేటా ఎవరు లీక్ చేయడానికి కూడా రాదు. కానీ మరి ఏం జరుగుతుంది, బిగ్ బాస్ అయితే ఫస్ట్ నుండి తనూజకి ఓటింగ్లో టాప్ ఉంది, ఆమెను బీట్ చేసే వాళ్ళే లేరు అసలు అనుకున్నాం. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కళ్యాణ్, నిన్న మీకు చెప్పా చూడండి, కళ్యాణ్కి అయితే దగ్గర క్లోజింగ్ ఓటింగ్ వచ్చింది. మొన్న అయితే క్రాస్ కూడా చేసిండట మరి హాట్స్టార్ ఓటింగ్లో. కానీ మళ్ళీ ఈరోజు పడిపోయిందట బాగానే. యూట్యూబ్ పోల్స్లో కూడా తక్కువే కనపడుతుంది, చాలా తక్కువ ఓటింగ్. అంటే చాలా మొన్న ఉన్న 50% ఉన్న కళ్యాణ్ ఓటింగ్ ఈరోజు 36-40 అలా చూపిస్తుంది అనమాట. మళ్ళీ టాప్లోకి అయితే తనూజ వచ్చేసింది ఓటింగ్లో. యూట్యూబ్ పోల్స్ అయితే ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. మరి ఇమాన్యుయల్కి అయితే చాలా తక్కువ చూపిస్తుంది, చాలా డిఫరెన్స్ కళ్యాణ్కి ఇమాన్యుయల్కి చూపిస్తుంది. కానీ మరి హాట్స్టార్ ఓటింగ్ మరి 3rd ప్లేస్లో దగ్గరలో ఉన్నాడు, కళ్యాణ్కి క్లోజ్లో ఉన్నాడు. ఇట్లానే 2-3 వీక్స్ ఇమాన్యుయల్ నామినేషన్లోకి వస్తే కనుక మళ్ళీ కళ్యాణ్ని బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తనూజాని బీట్ చేస్తాడా లేదా నేను చెప్పలేను, కానీ కళ్యాణ్ అయితే బీట్ చేసే అవకాశం ఉందని సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే ఇమాన్యుయల్ ఓటింగ్ యూట్యూబ్ పోల్స్లో ఎక్కడ కూడా చూపించట్లేదు, చాలా తక్కువ చూపిస్తుంది కళ్యాణ్కను ఇమాన్యుయల్కి. కానీ తనకి మరి ఓటింగ్ రూరల్ సైడ్ నుండి పడుతుంది అని అంటున్నారు. మరి మిస్డ్ కాల్ డేటా అయితే అసలు ఎవ్వరికి లీక్ కాదు, అది బిగ్ బాస్ టీంకి తప్ప అది ఎవ్వరికి లీక్ చెయ్యరు, రాదు కూడా ఇన్ఫర్మేషన్ బయటికి. ఓన్లీ హాట్స్టార్ ఓటింగే బయటికి లీక్ అయ్యిద్ది అంతేగాని మరి అలా ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు. మరి అది చూసుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా మరి చూసుకొని ఓట్స్ వేసుకోండి. ఇక తర్వాత 1-2-3 ప్లేస్లలో తనుజానే నెంబర్ 1 ప్లేస్లో తనుజానే ఉంది. తనుజ ప్లేస్ ఏం మారలేదు, మొన్న కొంచెం మారింది, యూట్యూబ్ పోల్స్లో కూడా చేంజ్ అయింది. మొన్న నామినేషన్స్ అయిన తర్వాత
చాలా చేంజ్ వచ్చింది. ఇంతకుముందు తనూజ ఎంత టాప్లో ఉందో అంత టాప్లోకి కళ్యాణ్ వెళ్ళాడు. తర్వాత తనూజ ఇంతకుముందు కళ్యాణ్ ఉన్న ప్లేస్కి తనూజ వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయి మళ్ళీ ఓటింగ్ అయితే పెరిగింది ఆమెకి. ఇంకా తనూజ ఫ్యాన్స్ అయితే బాగానే అలర్ట్ అయ్యారు. ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ వెనకబడ్డట్టున్నారు. మరి ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్కి కూడా బాగా ఓటింగ్ జరుగుతుందంట. యూట్యూబ్ పోల్స్లో చూపించేదానికి అక్కడ పడే ఓటింగ్కి చాలా డిఫరెంట్ ఉందంటున్నారు. మరి ఆ లెక్కను చూస్తే మరి రూరల్ ఓటింగ్ కళ్యాణ్కి పడట్లేదా, ఏం జరుగుతుందో తెలీదు. గది ఓటింగ్ చూసుకోండి. ఇంకా మిగతా మొత్తం డేంజర్ జోన్లోనే ఉన్నారు. డెమాన్ పవన్, భరణి, సంజన గారు, సుమన్ శెట్టి, దివ్య. వీళ్ళ నలుగురికి అంటే దివ్యకి లీస్ట్ ఓటింగ్ ఉంది. తర్వాత ముగ్గురు కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. ఎవరైనా డబుల్ ఎలిమినేషన్ పెడితే అలర్ట్ కావాల్సిందే. డెమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి వీళ్ళ నలుగురికి ఓటింగ్ క్లోజ్గా ఉంది. దివ్య అయితే లీస్ట్లో ఉంది. 1 ఎలిమినేషన్ అయితే దివ్య కంపల్సరీ వెళ్ళిపోయింది. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళలో ఎవరినైనా వెళ్ళిపోవచ్చు. ఫ్యాన్స్ చూసుకొని ఓట్లు వేసుకోండి. హాట్స్టార్ ఓటింగే కాదు, మిస్డ్ కాల్స్ ఓటింగ్ కూడా ఇంపార్టెంట్. ఉండేదే 2 ఓట్లు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసుకొని వేసుకోండి. వీలైనన్ని మీ ఫ్రెండ్స్తో వేయించుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓట్స్ వేయించుకోండి.